ఈ ఏఐ సల్లగుండా ఇది వచ్చిన కాడ నుంచి ఏది అబద్ధమో ఏది నిజమో సమజైతలేదు జనాలకు. కుద్దు కెమెరాతో తీసిన ఫోటోలను కూడా నమ్మకుండా చేసింది అన్నట్లు ఇన్నొద్దులు ఫోటోల కాడికే అనుకున్నాం కానీ ఖమ్మం జిల్లాలో వీడియో కాల్ చేసి ఏకంగా పైసలే గుంజిర్రాట. మరి వీడియో కాల్ చేసినోడు ఎవడు, మోసపోయిన బాధితులు ఎవరో పురాగా అరుసుకొని వద్దాం పారి. ముచ్చటేందో చెప్పుకోబోయే ముందు గిదొక్కసారి చూడుర్రి. సుశీర్రా ఏం తమ్ముళ్ళు ఎట్లున్నారు అని అచ్చం ఏపీ సీఎం చంద్రబాబు సారు ఎవరికో వీడియో కాల్ చేసి మాట్లాడుతున్నట్లే అనిపిస్తుంది కదా. మేము కూడా గట్లే అనుకున్నాం గాని అటే ఇంకా సమజైంది అదంతా ఉత్తడు పని. సత్తుపల్లి మండలం కాకర్లపల్లిలుండే తెలంగాణ సైకిల్ పార్టీ నాయకులకు ఏలూరుకెంచి ఎవడో పుచ్చిపోయినోడు ఏఐ కాల్ చేసిండట. చేసి అచ్చం సీఎం చంద్రబాబు సారు ఇంకా సైకిల్ పార్టీ లీడర్ దేవినేని ఉమా లెక్క మాట్లాడిండట. దీంతోని వాళ్ళు మస్తు ఖుషి అయ్యిర్రు. స్వయంగా సీఎం సారే వీడియో కాల్ చేసి మాట్లాడిండు. ఇక మనకేంది రంది అని అనుకున్నారట. ఇంతలా మీరంతా విజయవాడ రండ్రి, ఆడ సీఎం సార్ను కల్పించి బీఫామ్లు ఇప్పిస్తా, హోటల్ కూడా ఫ్రీగానే మాట్లాడినా అని బొంకిండట. అంతేకాదు పార్టీ తరఫుకెంచి పొల్లగాండ్లను చదివిస్తున్నాం, అందుకోసం కొన్ని పైసలు వంపుర్రి అని అడిగితే పాపం నిజమే కావచ్చు అని ఓ నాయకుడు 35,000 వారి ఇబ్బందుల పోసిండట. అటెంకా పెద్ద సార్ను కలుద్దామని 18 మంది విజయవాడకు పోతే ఆడ ఇంకో తిరకాసు. అందరూ కాదు 8 మంది మాత్రమే సార్ను కలవాలి, మనిషికి 10,000 లెక్కన ఇయ్యాలి అని చెప్పిర్రట. ఇంతలో హోటలోళ్ళు బిల్లు అడిగిర్రు. అదేంది ఫ్రీగానే కదా అనంటే ఫ్రీ లేదేం లేదు, మర్యాదగా పైసలు తీయుర్రి అనంటే అప్పుడు బయటపడ్డది అసలు కథ. ఫోన్ చేసింది సీఎం సార్ కాదు, దేవినేని ఉమా కూడా కాదు, ఎవడో అడ్డదాకులోడు. దీంతో ముచ్చట బయట ఎరికైతే ఇజ్జత్ పోతుందని సప్పుడు కాకుండా వచ్చిర్రట. కానీ చూడుర్రి ఏఐతోని ఎంత పెద్ద సైబర్ మోసమైందో. సీఎం సార్ ముఖాన్ని కూడా కాపీ చేస్తుర్రంటే రేపు ఇంకేం చేస్తారో ఏమో. కాబట్టి జర్రంత జాగ్రత్తగా ఉండుర్రి.